పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకే నిరసనకారుల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో సెప్టెంబర్ 29 నుండి జరుగుతున్న ఆందోళనలు సద్దుమణిగాయి. 38 పాయింట్ల ఎజెండాతో పీఓకేలో ఆందోళనలు మొదలయ్యాయి. వీటికి మొదట ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆందోళన ఉధృతమైంది. 5 రోజులకు పైగా జరిగిన ఆందోళనలో పోలీసులు, వందలాది పౌరులు గాయపడ్డారు. జేఏసీ ఆందోళనకారులు నిరసన సమయంలో వాహనాలకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. ఓ సమయంలో కరాచీ, ఇస్లామాబాద్ నగరాలకు కూడా ఆందోళనలు వ్యాపించాయి. ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు, లాయర్లపై పోలీసులు దాడి చేశారు. దీనిపై పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. అక్కడి జర్నలిస్టు సంఘాలన్నీ ఒక్కటయ్యాయి. ఈ పరిణామాలన్నీ పీఓకే ఆందోళనలు మరింత ఉధృతమయ్యే సంకేతాలిచ్చాయి. ఈ తరుణంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం, పీఓకే ఆందోళనకారుల మధ్య ఒప్పందంలో పలు కీలక అంశాలున్నాయి. పాక్ ప్రభుత్వం పీఓకేలో 10 మంది మరణించిన అంశంపై జ్యుడిషియల్ దర్యాప్తుకు అంగీకరించింది. అంతేకాదు, అరెస్టు చేసిన నిరసనకారుల్ని విడుదల చేసేందుకు కూడా ఒప్పుకుంది. 12 అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పంతమే నెరవేరింది. పీఓకే అభివృద్ధికి 3000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఓ ఎయిర్పోర్టు కూడా కడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ డీల్ పట్ల ప్రధాని షహబాజ్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. జేఏసీతో డీల్ కుదుర్చుకున్న ప్రభుత్వ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. మరోపక్క పీఓకేలో ప్రజల్ని దుర్మార్గంగా అణిచివేయడాన్ని భారత్ విమర్శించింది.